హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకునండి. పెరుగు, ఉప్పు, నిమ్మకాయ వేసి శుభ్రం కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి పెట్టుకొని నెయ్యి వేస్తాం. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం దోరగా వచ్చేలాగా వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ రొయ్యలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ రొయ్యలు వేయాలి. కొద్దిగా పసుపు, సరిపడా కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా మంచిగుంటాయి పేస్ట్. బాగా నీరు వస్తుంది కదండి, నీరంతా ఇనిగిపోయేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లో నీరు ఇనిగిపోయి నూనె తేలాలండి. అదంతా ఇనికేదాకా ఇలాగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టాను. ఇప్పుడు పాన్ వేడెక్కిందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. బిర్యానీ సంబంధించి బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, షాజీరా, కసూరి మేతి, యాలకులు, మరాఠీ మొగ్గ, పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు 3, ఇప్పుడు టమాటాలు 3 టమాటాలను, అల్లం చిన్నులపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా, రెండు గరిటెలు పెరుగు, టమాటాలు కొద్దిగా మగ్గాలండి. మగ్గేదాకా ఉంచితే బాగుంటుంది. నీళ్ళు ఇంత ముందర నీళ్ళు ఇనికిపోయి ఉండాలని చెప్పి కదా, శుభ్రంగా నీళ్ళు కూడా ఇనికిపోయినాయి. ఇప్పుడు ఇది మగ్గింది. దీంట్లో ఈ రొయ్యలు కూడా వేసి 5 మినిట్స్ మళ్ళీ కొద్దిగా మగ్గనిస్తే కొంచెం ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఎసురు పోసుకుందాం.
ఇది 2 లోటాలు బియ్యం వేసానండి. 4 లోటాలు నీళ్ళు పోసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఎసురు మరిగింది కదండి, రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చినాక ఆపేస్తాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ రెడీ అయ్యింది. కొద్దిపప్పు, ఉల్లిపాయ దోరగా వేయించి పెట్టానండి ఇంతకుముందు. జీడిపప్పు, పెద్ద ఉల్లిపాయ వేయించి అన్నీ రెడీగా గార్నిష్ చేసుకున్నాము. ఇప్పుడు వేడివేడిగా ప్రాన్స్ బిర్యానీ రెడీ. మరొక వంటకంలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.